సార్, మేరీ కనిపించకపోయినప్పటి నుంచి ఎక్కువ అమ్మాయికి ఆ బాయ్ ఫ్రెండ్ ద్వారా వచ్చాయి సార్. ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వచ్చింది సార్. గోపిని చంపిన వాడు వేలిముద్రలు, రమేష్ని చంపిన అమ్మాయి వేలిముద్రలు, మేరీ వేలిముద్రలు ఒకటే సార్. మరి ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అనడానికి ఆస్కారం లేదు. ఒకవేళ తను బ్రతుకుండి వాళ్ళని చంపుతుందా అంటే ఎక్కడ ఆ అమ్మాయి బ్రతుకుంది అని అనడానికి ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. మొత్తానికి అంతా మాయగా ఉంది బాబాయ్. బాబాయ్, దయ్యాలు ఉన్నాయంటావా? ఎందుకు లేవు సార్, రోజు మావిడి నాకు అలాగే కనిపిస్తుంది. ఆ కేసు గురించి ఎందుకో నాకు బాగా డౌట్ ఉంది బాబాయ్. అది నాకు వదిలేండి సార్, మీకు దండం పెడతా. కానీ అది ఎందుకో నాకు. నమస్తే సార్, ప్రొఫెసర్ ఆంటోనీ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు. ఆ రోజు ఏం జరిగింది గౌతమ్? ఏం జరగలేదు సార్. ఆ రోజు మేమిద్దరం పార్కులో కలుసుకున్నాము. తనే ఆయనతో ఫోన్లో మాట్లాడించింది, మా ప్రేమ విషయం కూడా చెప్పింది. వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేయాలని వెళ్ళింది. అంతే, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. సార్, ఆ అమ్మాయి కాల్ డేటా చూస్తుంటే లాస్ట్ కలిసి ఏ అబ్బాయి. నా అనుమానం కరెక్ట్ అయితే 2 రోజులు అమ్మాయి ఆచుకు పట్టచ్చు సార్. డోంట్ వరీ, దయచేసి నా మేరీని ప్రాణాలతో ఇవ్వండి సార్. పోలీసులు ప్రాణాలు కాపాడుతారు గాని తీయరు. మేరీ గురించి ఎక్కువగా ఆలోచించకు. అవును, మేరీ నువ్వు ఎన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు? చాలా రోజులుగా. రోజులంటే నెలలా, సంవత్సరాల? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? ఆన్సర్ ద క్వశ్చన్. 3 years నుండి. 3 years. ఆ అమ్మాయికి ఇప్పుడు 19 years. అంటే 16th year నుంచి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసి లవ్లో పడేసావన్నమాట. ఆహా, అంటే ఒక మైండ్ మెచ్యూర్ కాని అమ్మాయిని. సార్, మెచ్యూర్ కానిది మీరు. మీ చట్టాలు రాజకీయాలంటే 35 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియదు సార్. అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక చిన్న పిల్లాడికి కూడా పాలిటిక్స్ అంటే ఏంటో తెలిసాయి సార్. దేశం కొత్త కొత్త టెక్నాలజీలతో ముందుకెళ్తుంటే, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా చిన్న పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలిసి నాలెడ్జ్ పెరుగుతుంటే, ఇంకా 18కే ఓటు హక్కు అని, 18కే డ్రైవింగ్ లైసెన్స్ అని, 18కే మేజర్ అని మా యూత్ని, మా తెలివిని వెనక్కి తోస్తారేంటి సార్? మీ చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగుల వల్ల నేరాలు చేసిన కొంతమంది దోషులు తప్పించుకోవట్లేదా సార్? మొన్న నిర్భయ కేసులో వాడు మేజర్ కాదని రిలీజ్ చేయలేదా సార్? కుదించండి సార్. 16కే ఓటు హక్కు అని, 16 నిండితే డ్రైవింగ్ లైసెన్స్ అని, 16 దాటితే మేజర్లని ప్రకటించండి సార్. జనరేషన్ ముందుకెళ్తుంటే మీరు వెనక్కి లాగుతారేంటి సార్? మొన్న చిన్న పిల్లాడు సార్, 10 సంవత్సరాల పిల్లాడు రాకెట్ ని సైకిల్లో వాడొచ్చని ప్రూవ్ చేశాడు సార్. మాట పడిపోయిందేంటి సార్? ఇక ఆపు. లెక్చర్ బాగానే ఇస్తున్నావు కానీ మేరీ నేను చేసావు చెప్పు. నేను చేయడం ఏంటి సార్? ఉన్నట్టు సార్ వాడిని లోపలేసే. ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.